భారత సైన్యానికి సపోర్టుగా నిలుస్తూ శనివారం గోదావరికని 2 ఇంక్లైన్స్ గని కార్మికులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు 2 ఇంక్లైన్ ఉద్యోగులు గని ఆవరణలో ర్యాలీ చేస్తూ ఉగ్రవాద మూకల్లారా ఖబర్దార్ అంటూ భారత మాతాకి జై అంటూ నినాదిస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా 2 ఇంక్లైన్స్ ఉద్యోగి ఏఐటియుసి ఆర్జీవన్ సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాదుల చర్యలను ప్రతిఘటిస్తూ భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుకున్నారు. భారతదేశ ప్రజలంతా మన సైనికులకు మద్దతుగా నిలవాలని సూచించారు. ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలని భారత సైన్యం పోరాడుతూ సామాన్య ప్రజల జోలికి వెళ్లకుండా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం వలన సైన్యం మొదటి విజయమన్నారు. మట్టుపెట్టడానికే భారతదేశం పూనుకున్నది. మామూలు సామాజిక పౌరుల మీద ఎలాంటి దాడులు ఇంతవరకు మనం చేయలేదు. మన గ్రామాలపైన కానీ మన పౌరుల పైన కానీ మన ఆలయాల పైన కానీ టార్గెట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇలాంటి దాడి జరిగిన తిప్పి కొట్టడానికి మన భారతదేశ సైన్యం ముందుంటుంది. అదేవిధంగా మనకు భారతదేశ సైన్యంలో త్రివిధ దళాలతో పాటు ఇవాళ యోమికా సింగ్ ఆధ్వర్యంలో కర్నల్ కురేషి అదేవిధంగా ఇంకో మహిళా దళ కమాండర్స్ వారి మీద అటాక్ చేయడంలో సఫలం చెంది ఒక్కొక్క ఉగ్రవాద సంస్థలను మట్టుపెట్టడంలో మేమున్నామంటూ మేము సైతం అంటూ భారతదేశంలో మహిళా శక్తిని సాటిన వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలా అదేవిధంగా రేపు ఏ దాడికైనా మనం ఏ దాడి చేసినా సిద్ధంగా భారతదేశం ఉన్నది. భారతదేశానికి రష్యా అండగా ఉన్నది. అమెరికా, చైనా లాంటి అదేవిధంగా వివిధ దేశాలు పాకిస్తాన్కు ఊతమిస్తూ ఉన్నది. దాన్ని మట్టుపెట్టడంలో మన భారతదేశానికి శక్తి ఉన్నది. దాని వెనుక రష్యా ఉన్నది. 1971లో ఇదే విధంగా భీకర పోరు జరిగినప్పుడు అమెరికా, యూకే, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కు అండగా ఉన్నాయి. కానీ మనకు వెనకాల రష్యా ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము దాడి చేయడంలో కానీ మట్టు పెట్టడంలో కానీ అన్నింటిలో సిద్ధంగా ఉన్నాం. మన ఏదైతే ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అమరవీరుడైండు. ఎందుకోసం? దేశం కోసం, మన రక్షణ కోసం. మనమంతా ఈ సింగరేణిని రక్షిస్తున్నాం. మనలను, మన దేశాన్ని, మన సైనికులు రక్షిస్తున్నాం. వారందరికీ పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. ఇలా సైనికులారా పోరాడండి, మీ వెంట మేమున్నామంటూ 2A ఇంక్లైన్ కార్మిక సోదరులు, అధికారులు, సూపర్వైజర్లు అందరం నినదిస్తూ సాంఘీభావంగా ఈ ర్యాలీ చేస్తున్నందుకు 2A కార్మిక సోదరులకు, అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం.